అమ్మ అక్క అంటారు, మరి ఆ భర్తన అన్న అంటారు. దాని అర్థం మారిపోతుందా? గౌరవం కొద్దీ ప్రేమ కొద్దీ పిలుచుకునే మాటలు. సార్ వాసుదేవన్ గారు, అందుకని నేను ఏమంటున్నానంటే అవి అవి అవగాహన రాహిత్యంతో మాట్లాడిన మాటలుగా చూస్తాను. మీరు ఈ అనిత గారు మాట్లాడిన ఈ మాటని కృష్ణరాజు గారు పోల్చినటువంటి ఒక సుదీర్ఘమైన లెక్చర్ తోటి పోల్చకూడదు. ఆయన ఒక అనలిస్ట్ గా, ఒక సీనియర్ ఎడిటర్ గా ఆయన చాలా జాగ్రత్తగా కృష్ణరాజు గారు షుడ్ బి టేకెన్ టు టాస్క్ అండి. దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. కృష్ణరాజు గారు షుడ్ బి టేకెన్ టు టాస్క్. దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. 100కి మీరు 100 అంటే నేను 500% అంట. 500% ఆయనకి శిక్ష పడాలి. ఆ సందర్భంలో ఇలాంటి స్టేట్మెంట్స్ ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, లేదంటే మళ్ళీ చూపిస్తారు. సార్ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దీనికి కూడా సమానం చెప్పాలి. సాంబశివరావు గారు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీటికి కూడా సమానం చెప్పాలి. మీ మహిళా కమిషన్ కూడా సమానం చెప్పాలి. ఒకసారి నరసింహప్రసాద్ గారు ఏం మాట్లాడతారు చూద్దాం. ఎందుకంటే వాళ్ళ మీ ప్రభుత్వం సమదర్శనం చేస్తుంది కదా. నరసింహప్రసాద్ గారు అడిగారా? పార్టీ నుంచి ఏమన్నా వివరణ అడిగారా? ఎందుకమ్మా ఇలా మాట్లాడారు? సందర్భాలు తీసేయండి. అంటే మీకు జస్టిఫికేషన్ కోసం సందర్భాలు వస్తాయి. నాకు అవకాశం ఏంటి సార్? మీకు నేను ఆ సందర్భాలు తీసి అవతల పెక్కన పెట్టి మహిళా కమిషన్ మాట్లాడుతుందో చెప్పండి. మీరు చెప్పింది అంతా విన్నాం సార్, ఖచ్చితంగా విన్నాము. ఇప్పుడు నేనేమంటానంటే అక్కడ ఆ సభ జరిగిందే మహిళల ఆత్మగౌరవం కోసం. ఈ గతంలో వాళ్ళు అనుభవించిన శోభకి అక్కడ జరిగిన డిస్కషన్ ఏందనేది మీరు పూర్తిగా దాన్ని ప్రసారం భారతమ్మ విజయమ్మల గారు మహిళలు కాదా? నేను అదే అంటున్నాను సార్. తల్లికి చెల్లికి తేడా తెలియకుండా ప్రవర్తించిన గతం ప్రభుత్వంలో వాళ్ళు పడిన ఆవేదనలో నీకు తల్లులు ఉన్నారు, అమ్మ అన్నంత మాత్రం సార్ మీరు జస్టిఫై చేయటం అనేది అర్ధరహితం. నేను సమర్థించడం లేదు సార్. నేను ఒక్క మాట చెప్తున్నాను, కట్ చేసి పూర్తిగా ప్రసారం చేయాలి. ఒకసారి పూర్తిగా మీకోసం ఇంకోసారి పూర్తిగా పెడతాను నేనండి. పూర్తిగా అది ఎందుకు జరిగింది చెప్పండి. వినండి. అందరూ విజయమ్మ భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. సరమ్మ అందరూ సో ఆమె అహోభావాలు చూశారు కదండి. ఇప్పుడు మీరు ఆవిడ చాలా ఇన్నోసెంట్గా ఏమన్నా మాట్లాడారా? అది ఎందుకు మాట్లాడారు? అదే మాట్లాడుంటే, అదే ఉద్దేశంతో మాట్లాడుంటే ఖచ్చితంగా తప్పే. కానీ అది ఎందుకు జరిగింది అనేది మీరు ముందు ఒక 1 మినిట్ పెట్టండి, వెనక 1 మినిట్ పెట్టండి, మీకు అర్థమవుతుంది. అలా అనకూడదురా వెదవల్లారా అని చెప్తున్నాం అక్కడ. అలాంటి దురుద్దేశాలు పెట్టుకోకూడదురా, కళ్ళు తెరవండి. అందరికీ అమ్మలు ఉంటారు, అందరికీ అక్కలు ఉంటారు, అందరికి చెల్లెలు ఉంటారని చెప్పే కంటెస్ట్ అది కదా. మరి అలాంటప్పుడు ఆవిడ హావభావాలు ఎలా ఉండాలి? మీరు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కాసేపు ఎలా ఉండాలి? అందుకే నేను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటారు. నిజంగా చెప్తున్నాను. డోంట్ ట్రై టు జస్టిఫై సార్. మీరు మీ పార్టీ వివరణ అడిగిందా? అమ్మా ఎందుకు ఇలా మాట్లాడారని అడిగిందా? మీ పార్టీ అడుగుతుందా? కన్నీళ్లు పెట్టిన మహిళలు సార్ అడుగుతుందా? మీ పార్టీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ పార్టీ వివరణ అడుగుతుందా? కన్నీళ్లు పెట్టిన మహిళలు వాళ్ళందరూ. నరసింహప్రసాద్ గారు మీ పార్టీ ఇందుకు సంబంధించి ఏ అభ్యంతరకరమైన వ్యాఖ్య చేసినందుకు నేను చాలా ఏది సంస్కారంతో కూడిన మాట్లాడుతాను. అభ్యంతరకరమైన వ్యాఖ్యని మాత్రమే మాట్లాడుతాను. చేసినందుకు గాను మీ పార్టీ ఏమన్నా వివరణ అడుగుతుందా? లేకపోతే జరిగిపోయింది కాబట్టి మహిళా కమిషన్ మాకు సంబంధం లేదండి, అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది కాబట్టి సార్ ఎవరికి ఏ అభ్యంతరాలు ఉన్నా స్వేచ్ఛగా కంప్లైంట్ చేయొచ్చు. ఆ వ్యవస్థలు చక్కగా పనిచేస్తాయనే గౌరవం తీసుకోవచ్చు కదా, నమ్మకం నాకుంది. సుమోటోగా తీసుకోవచ్చుగా మహిళా కమిషన్. సార్ మీరు ఇవ్వండి సార్, మీరు ఇవ్వండి. మీరు దానికి బాధ్యత తీసుకోండి. అంటే మనకు తీసుకోవటం అండి. వాళ్ళు కంప్లైంట్ ఈ సమాజంలో సుమోటో అంటే అర్థం తెలుసు కదా మీకు. మీకుగా మీరు తీసుకోవటం అదే సార్, అది చెప్తున్నాను కదా. ఇప్పుడు అదే బాధ్యత మీకు కూడా కదా. మీరు తీసుకోలేదని మేము అంటున్నారు కదా, మీరు ఇచ్చి చూడండి. అంటే మీరు తీసుకోరనమాట, ఇంకా ఎవరో ఒకళ్ళు వచ్చి ఇవ్వాలన్నమాట. నేను ఒకటే చెప్తున్నాను సార్, మాకెంత బాధ్యత ఉందో మీకంత బాధ్యత ఉంది కదా. సో మీకు బాధ్యత లేదు కాబట్టి మేము తీసుకోమంటారు. ఆ బాధ్యత మీకు బాధ్యత లేదు కాబట్టి ఆ బాధ్యత మేము తీసుకోవాలంటారు. ఒక పక్క రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి గతంలో మహిళలు పడిన ఆవేదనకి అడ్రస్ చేసిన వాళ్ళని ఈ రోజు మనం చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం కదా. ఇవ్వండి, ఏమవుతుందో చూద్దాం. మీరెవరు? తేడా తెలియలేదా? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి వీడియోలు చూపించారు మనకి. ఏం చెప్పారు ఆయన మాటల్లో ఆవేదన కనిపించింది.
సమాజం బాగుపడాలి. ఆయన మాటల్లో ఆవేదన, ఎక్కడ జరుగుతుందో ఈవిడ మాటల్లో ఆవేదన కనిపించింది. అదే మీకు ఇద్దరు మాటల్లో కృష్ణరాజు ఆవేదన కనిపించింది. గారు, అలాగే ఆ జర్నలిస్ట్ ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా మాటలు ఇంకొక మీకు ఇంకొక అంశం కనపడలేదా? ఒకే అంశం మాట్లాడుతున్నా. కనపడలేదా? ఒక మీడియా ఏజెన్సీ, రాష్ట్ర ఇమేజ్ ని, ఒక్క నిమిషం ఆగండి బ్రాండ్ సార్, ఇమేజ్ ని ఒక్క దెబ్బతీసి- నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. ఒక మీడియా ఏజెన్సీలో ఒక కథనం వచ్చింది ఇటీవలే, జస్ట్ 10 రోజులు 15 రోజులు అవుతుంది. గుంటూరు, కృష్ణా జిల్లాలో, అనంతపురం జిల్లా, ఇంకా 2-3 జిల్లాల్లో ఆ మాట నేను వాడను, ఆ వృత్తి పెరిగిపోతోంది అని చెప్పి గణాంకాలు ఇచ్చారు. మరి అది చదివినందుకు గాను, లేకపోతే అది ప్రసారం చేసినందుకు గాను ఈ తరహా తప్పు సార్, మీరు తప్పు. తీసుకుంటారా? అనేక కథనాలు వస్తాయి, అనేక సర్వేలు వస్తాయి. అన్నిటి సర్వే కాదు, పద్ధతి వాళ్ళు ఉంటుంది స్టాటిస్టిక్స్ సార్, ఇచ్చారు. అది దేనికైనా దాన్ని మీరు ఒక సమర్థిస్తారా? పద్ధతిని ఆ రకంగా present చేసే ఆ రకంగా దాంట్లో ఒక ప్రసారం విధానం చేయడానికి ఉంటుంది. మీరు ఆ రకంగా ప్రసారం అమ్మానడానికి, నీ చేయాలి. అమ్మానడానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది సార్. మై క్వశ్చన్ ఇస్ వెరీ ఒక్కసారిగా క్లియర్ సార్. నరసింహప్రసాద్ మనోభావాలు గారు, దెబ్బతీసే విధంగా నరసింహప్రసాద్ గారు రాష్ట్ర ఖచ్చితంగా బ్రాండ్ మనోభావాలు అక్కడ ఇమేజ్ దెబ్బతిన్నాయి, కుట్ర ఖచ్చితంగా మీకు దెబ్బతిన్నాయి. కనిపిస్తుంది. మీరు ఒక మనిషి చెప్పడం, హౌకమ్ యూ ఎలో అండి, సమర్థించడం. నేను అడుగుతున్నాను, మీరు ఎలా చేస్తారు? గుంటూరు, కృష్ణా జిల్లాలో లేకపోతే అనంతపురం జిల్లాల్లో ఫలానా వృత్తిలో వాళ్ళు ఎక్కువ మంది వెళ్తున్నారు, సెక్స్ వర్కర్లుగా మారుతున్నారని ప్రసారమైన కథనాన్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? సార్ నేను ఒక మాట చెప్తాను సార్, ఒక మాట చెప్తాను. మనం అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అంటే మనం ఖచ్చితంగా అందరూ నిజాలే మాట్లాడుతున్నారా? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. అండ్ మీరు డివేట్ అవుతున్నారు. ఒకసారి భానుప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నాం. భానుప్రకాష్ రెడ్డి గారు, గతంలో జరిగిన అంటే వెరీ షార్ట్ స్పాన్లో జరిగిన అంశాలను లేదా అన్నిటినీ మదింపు చేసి అన్నిటినీ ఒకే సమదర్శనంతో చూసే దిశగా మీ ప్రభుత్వం నడుస్తుందా అండి, లేకపోతే కక్ష సాధింపు చర్యల దిశగా నడుస్తుందా? నేను ఒకటే చెప్తున్నా, యచ్చ నారేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. ఇంతకుముందు మీరు చూపించిన ఎపిసోడ్ అవన్నీ ఎవరైనా సరే ఎక్కడైనా సరే మహిళల గురించి బాధపడే విధంగా మాట్లాడితే తప్పని చెప్పి నేను మొదటగా చెప్తున్నా. కానీ ఏ సందర్భంలో మాట్లాడారు, వాళ్ళ కోసం మాట్లాడారా, వాళ్ళని కించపరిచే దానికోసం మాట్లాడారా, అది మనం వేరే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఇప్పుడు ఎన్డీఏ కూటమి, మేము నిష్పక్షపాతంగా ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం అయినప్పటికీ ఎక్కడ అన్యాయం జరిగినా ప్రభుత్వంలో మా ప్రభుత్వం అయినా సరే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తాం మేము. ఎందుకంటే మేము కుటుంబం, ఒక కూటమి అంటే ఒక కుటుంబం కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా సరే మేము చర్చించి ఆ సమస్యకి పరిష్కారం తీసుకుంటాం. కానీ మీరు చెప్పినట్టు మొన్న జరిగిన ఎపిసోడ్ మీరు కూడా దాన్ని ఖండించారు ఖచ్చితంగా. ఎందుకంటే అమరావతి అంటే ఇంద్రుడు ఏలినట్టు రాజధాని అన్న, దేవతలకు రాజధాని, అంత పవిత్రమైన రాజధానిని వాంటెడ్ గా ఏదో ఇష్యూని తీసుకురావాలని చెప్పి ప్రజల్లో అని చెప్పి వాళ్ళకి జైలుకి పోవాలని చెప్పి కూడా ఉంది. దీని వెనకాల కర్త కర్మ క్రియ అంతా తాడేపల్లి ప్యాలెస్. ఇది వాంటెడ్ గా జరిగిందనా, ఏదో ఇంటెన్షనల్ గా జరిగింది కాదు, సారీ ఏదో ఇమ్మీడియట్ గా ఏదో జరిగింది కాదు, వాంటెడ్ గా చేశారు దీన్ని. ఆంధ్రప్రదేశ్ లో దీన్ని ఉద్దేశపూర్వకంగా చేసి ఏదో రచ్చ జరగాలి, శాంతి భద్రతలు భంగం. ఇప్పుడు మీరు చెప్పారు సాక్షి కార్యాలయం, వాళ్ళకి కావాల్సిన చేస్తున్నారనా ఏదో ఒకటి వాళ్ళే తగలబెట్టుకున్నారా?